హలో బీజీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీయెస్ట్ రెసిపీ చెప్పాలనుకుంటున్నానండి. ఈ రెసిపీ అయితే టేస్ట్లో సున్నుండ్ల కంటే మిన్న హెల్త్లో అంతకు మించి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్లో ఉన్న పోషకాల కంటే ఎక్కువ ఉంటాయండి ఈ లడ్డూలో. సో ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. ఇక్కడ నేనైతే 1 kg ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, కేజీ నువ్వులు, కేజీ బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. పావు కేజీ బాదం పప్పు, పావు కేజీ జీడిపప్పు, పావు కేజీ వేరుశనగ పల్లీలు, పావు కేజీ సన్ఫ్లవర్ సీడ్స్. ఒకవేళ సన్ఫ్లవర్ సీడ్స్కి బదులుగా మీరు పంప్కిన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ మిలాన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ నేను 1:1 రేషియోలో తీసుకుంటున్నాను. అంటే కేజీ అవిసెలకి కేజీ నువ్వులు, కేజీ బెల్లం పక్కాగా ఉండాలండి. ఇన్ కేస్ మీరు తీపి ఎక్కువ తిన్నట్టయితే బెల్లం కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. అలానే ఎక్కువగా తగ్గించకండి, ఒక పావు కేజీ వరకు మీరు బెల్లం తగ్గించి వేసుకోవచ్చు. ఇక్కడైతే పాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్గా నేను ఇక్కడ అవిసె గింజలు వేసుకుంటున్నాను. ఇదైతే ఓవర్ ఫ్రై చేయకండి, అస్సలు మాడిపోకూడదు. డోర్గా వేగితేనే అరోమేటిక్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అయితే ఈ అవిసె గింజల్లో ఉన్న పోషక విలువలు ఏంటో నేను చెప్తాను మీకు. ఈ అవిసె గింజల్లో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఫిష్ అది తినరు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఉంటుంది, డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడానికి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఇది గుండెకి కూడా చాలా మంచిది. అలానే క్యాన్సర్ వచ్చే రిస్క్ని కూడా బాగా తగ్గిస్తుంది. అలానే వెయిట్ మేనేజ్మెంట్ని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ చాలా డయాబెటిక్ అయిపోతున్నారు కదా, మనకున్న టెన్షన్స్ వలన. సో అలా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అవిసె గింజల్లో. ఇది నడుముకి బిగువు కూడా, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్న వాళ్ళకి, సయాటికా డిస్క్ బల్జ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే ఒక 3 minutes పడుతుందండి ఇవి డోర్గా వేగడానికి. 3 minutes తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం ఆ స్మెల్ మనకి తెలిసిపోతుంది వేగినట్టు. అది పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోండి. నువ్వులు కొంచెం టైం పడుతుంది, 3-4 నిమిషాల పైనే పడుతుంది నువ్వులు వేగడానికి. సో నువ్వుల్లో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇది రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి, కాల్షియం అంటే మన ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎముకల బలానికి బాగా తోడ్పడుతుంది. అలానే జీర్ణక్రియ శక్తిని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీని కూడా బాగా బూస్ట్ చేస్తుందండి నువ్వులు. ఇది మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వుల వలన. సో ఇప్పుడు నువ్వులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను పక్కన పాన్ పెట్టుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలనుకుంటున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ రెసిపీ అండి, బట్ అయినా కానీ మీరు నెలలో ఒక్కరోజు ఈ లడ్డు రెసిపీ చేయడానికి టైం కేటాయించుకుంటే ఆ నెలంతా మీరు చాలా హెల్తీగా, హ్యాపీగా ఈ టేస్టీ లడ్డూని తింటూ ఉండొచ్చు. ఇక్కడైతే నేను పల్లీలు వేసుకున్నానండి పక్కన పాన్ పెట్టుకొని. పల్లీల్లో కూడా చాలా పుష్కలమైన పోషక విలువలు ఉన్నాయి. ఇది విటమిన్ బి ఉంటుంది, ఇందులో మినరల్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది. ఇవి కూడా ఐరన్కి చాలా మంచిది. అంతేకాకుండా మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. పల్లీలు కూడా మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. తర్వాత నేను జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పులో మెగ్నీషియం, ఐరన్, జింక్, B6, విటమిన్ ఇ, కాపర్ అండ్ తర్వాత ఇది ఎముకల బలానికి, కంటి చూపుకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారండి. ఇది వరకటి రోజుల్లాగా కాదు, మనం తీసుకునే ఏ ఆహారంలో కూడా సరైన పోషక విలువలు ఉండకపోవటం వలన పెద్దవాళ్ళైనా, మిడిల్ ఏజ్డ్ పీపుల్ అయినా, చిన్నపిల్లలైనా ఏజ్తో సంబంధం లేకుండా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేనైతే ఈ రెసిపీ మా చిన్నత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని దగ్గర. ఆవిడ ఈ రెసిపీ చెప్పినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months నుంచి ఈ రెసిపీ చేసుకుంటున్నానండి కంటిన్యూస్గా. నేను మైగ్రేన్తో సఫర్ అయ్యేదాన్ని. ఈ లడ్డు రోజు తినటం వల్ల నాకు ఈవెన్ మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గిపోయింది.
తర్వాత నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనకున్న టైమింగ్స్ వలన ఎవ్వరికీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎండ దొరకటం లేదు. దానివల్ల అందరికీ విటమిన్ D3 డెఫిషియన్సీస్ వస్తున్నాయి. దానివల్ల ఫుల్గా బాడీ ఏక్స్ ఇలా అనేక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ వైటమిన్ D3 టాబ్లెట్స్ వేసుకునే కంటే ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చండి మనం. సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ 3 అధికంగా ఉంటుంది. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. సన్ఫ్లవర్ ఆయిల్లో అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ సన్ఫ్లవర్ సీడ్స్లో అయితే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇది గుండెకి కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత నేను బాదం కూడా ఇక్కడ డోరుగా వేయించుకుంటున్నాను. బాదంలో కూడా విటమిన్ E ఉంటుంది. ఇది స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, బ్రెయిన్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది మన బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. యూజువల్గా ఆడవాళ్ళు డెలివరీస్ అయిన తర్వాత చాలా డెలికేట్ అయిపోతారండి. ఎముకలు బాగా బలహీన పడిపోతాయి. అంతేకాదు ఒక 40s దాటిన తర్వాత కూడా చాలామంది మహిళలలో ఈ ఎముకల సమస్య ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ చూపించినవన్నీ వేపుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ వేసుకోండి. అన్నీ కలిపి మిక్సీ వేసుకోవద్దు అప్పుడే. దేనికై సపరేట్గా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుకోండి. బెల్లం మాత్రం లాస్ట్లో మిక్సీ వేసుకోండి. ఫస్టే బెల్లం వేసుకుంటే అది జార్కి అతుక్కుపోయి మిగతా మిశ్రమం వేసేటప్పుడు సరిగ్గా బ్లెండ్ అవ్వదండి. సో దేనికై సపరేట్గా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తంగా కలుపుకొని మిక్సీ వేసుకోండి. అలా చేయడం వల్ల ఉండలు కింద రాకుండా లడ్డు అనేది స్మూత్గా వస్తుంది. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని తెలిసినా దీనివల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే ఎందుకు చేసుకోకుండా ఉంటాం చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ మిశ్రమానికి ఒక 1/2 kg నెయ్యి యూస్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. అచ్చం సున్నుండల్లానే ఉంటుంది. ఇంకా అంతకు మించి అనే చెప్తాను. సో నెయ్యి కూడా ఎలా అంటే ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకొని వేసుకోండి. నేనైతే రీసెంట్గా న్యూట్రిషన్ని కలిసినప్పుడు ఈ లడ్డు గురించి డిస్కస్ చేశామండి. అప్పుడైతే నాకు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. నెయ్యి కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఇది హెల్దీ ఫ్యాటేనండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కాదు. నెయ్యి గుడ్ కొలెస్ట్రాలే. హెల్దీ అని పిల్లలకి ఒక లడ్డు కంటే ఎక్కువ ఇవ్వకండి. రోజుకి ఒక లడ్డు సరిపోతుంది. అమ్మగా మనకి ఏమనిపిస్తుందంటే మన పిల్లలు ఏమీ సరిగ్గా తినట్లేదన్న మామ్ గిల్ట్ అందరి పేరెంట్స్కి ఉంటుంది. కాకపోతే నాకు పీడియాట్రిషియన్ ఏం చెప్పారంటే పిల్లలకి వాళ్ళ ఏజ్ క్రైటీరియాని బట్టి ఇంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటే సరిపోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 1 year బేబీకి పర్ డే 1000 క్యాలరీస్ సరిపోతాయంట. అలానే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంతేకాని వాళ్ళు ఏం తినట్లేదని లేకపోతే తింటున్నారు కదా అని అదే పనిగా ఇస్తే అది వాళ్ళకి వంట పట్టదు. సో మనం వాళ్ళకి రోజు ప్రొవైడ్ చేసే ఫుడ్లో ఎంతవరకు వాళ్ళకి రోజు మొత్తానికి సరిపడా క్యాలరీస్ వెళ్తున్నాయో చూసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొక వీడియోలో మండే టు ఫ్రైడే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను రిలీజ్ చేస్తాను. నేనైతే 1 week మొత్తానికి ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ఫాలో అవుతానండి. ఆ టిప్స్ కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ అంతా మిక్సీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా గీ వేసుకొని చేతికి అంటుకోకుండా కొంచెం గీతో చేతికి అప్లై చేసుకొని లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన పవర్ ప్యాక్ ప్రోటీన్ ఫ్లాక్సీడ్ లడ్డు రెసిపీ రెడీ. ఇక్కడైతే నేను మా పాపని అడుగుతున్నాను, తన ఫేవరెట్ డిష్ అండి ఇది. సో తను అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో తను ఏం చెప్తుందో మీరే చూసేయండి ఈ వీడియోలో. సహస్రమ్మ ఏంటయ్యి గట్టిగా చెప్పు. సరే ఒకటి తీసుకొని తిని చెప్పు ఎలా ఉందో లడ్డు. ఎలా ఉంది చెప్పు. ఓకేనా, సూపరా? సో తనైతే 100 marks వేసేసింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, ఏదైనా కానీ మనకి వెంటనే రిజల్ట్ రాదు.
ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం అంటే కొంతకాలం గడిచిన తర్వాత మనకి ఆ డిఫరెన్సెస్ అనేవి నెమ్మదిగా తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ హెయిర్ లాస్ అయిన వాళ్ళైతే ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. సో అంతే అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.